అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శరవణ భవ. పంబన్నూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్. అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం. ఒకే శిలలో 5 రూపాలు. ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారిన సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణ పరమాత్ముడే కొనియాడిన అవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టతలను చాటి చెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలిసిన క్షేత్రం పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఏకశిల ఏకపడగ సప్తశిలాసన శ్రీ చక్ర సహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో 5 రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధనధాన్యాలను, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి. సుమారు 500 సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్పరూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వం యోగులు, మహర్షులు తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో 7 కోనేళ్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో 6 కోనేళ్లు శిథిలం కాగా దేవాలయము తూర్పు దిక్కున ఉన్న ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకుంది. తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు మధుసూదన శాస్త్రి శ్రీకారం చుట్టారు. విగ్రహ విశిష్టత, మహత్యాన్ని పలువురికి వివరించి గ్రామస్తులు ఇతరుల సహకారంతో విరాళాలు సేకరించి ఆ సముద్ర ఆలయాన్ని అభివృద్ధి చేశారు. విశిష్ట రూపం. పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు 7 శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడ మూల విరాటను ఒకే శిలతో 5 రూపాలు స్మరించేలా మలిచారు. విగ్రహం పీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపం, ఒక్క దేవతను సూచిస్తుంది. ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికి, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికి, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మూల విరాట్ మధ్య భాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం 7 తలలతో పడగవిప్పిన నాగేంద్రులాగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది. మూల విరాట్కు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు మూల విగ్రహం 5 శక్తి రూపాలతో వెలిసి ఉండటం, శివుడు, పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారం అంతా ఒకే చోట ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. శ్రావణం ప్రత్యేకం. ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూల విరాటుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తీక మాసం 3వ ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత బృందావనానికి తులసి దామోదర కళ్యాణోత్సవం జరిపిస్తారు. అదే రోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసం 2వ ఆదివారం నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాస ద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట అలంకరణలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ఇలా చేరుకోవచ్చు. పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఆలయం. బస్టాండ్ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకొని అక్కడి నుంచి ఆటోలు ఇక్కడికి రావచ్చు. శ్రావణ, కార్తీక, మాఘమాసాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం సం సరవణ భవ.